హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ యూ ఆల్ బాయ్స్ ఆఫ్ గీత. ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మ కథని తెలుసుకోబోతున్నాం. మధురా నగరంలో ఒక క్రూరమైన శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఆయన పేరు కంసుడు. ఒకరోజు తన అక్క దేవకిని, ఆమె భర్త వసుదేవుని రథంలో తీసుకెళ్తూ ఉండగా ఆకాశం నుంచి ఒక వాక్యం వినిపించింది. దేవకికి పుట్టే 8వ బిడ్డ చేత కంసుడి మరణం జరుగుతుందని. కంసుడు భయంతో వణికిపోయాడు. వెంటనే దేవకి వసుదేవులని బంధించాడు. అలా దేవకి వసుదేవులు జైల్లోనే గడిపేస్తారు. జైల్లో దేవకికి ఒక్కొక్క సంతానం పుడుతూ వచ్చింది. కానీ ప్రతిసారి కంసుడు వచ్చి ఆ శిశువులని చంపేస్తూ ఉండేవాడు. 6 సంతానాలు చనిపోయాయి. 7వ సంతానం వసుదేవుడికి మాయాశక్తితో గోకులానికి చేరి రోహిణి దగ్గర బలరాముడుగా జన్మిస్తాడు. చివరగా 8వ బిడ్డ పుట్టే సమయం వచ్చింది. ఆ రాత్రి వర్షాలు, మేఘాలు, ఉరుములు మొదలయ్యాయి. అప్పుడే జైల్లో ఒక వెలుగు పుట్టింది. దేవకి గర్భం నుండి భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆయన ఆ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చి తల్లిదండ్రులకి భరోసా ఇస్తాడు. నేను మీ కుమారుణ్ణి, కానీ ఇప్పుడు నన్ను గోలోకంలో ఉన్న నందుడు యశోద దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ నేను సాధారణ శిశువుగా పెరుగుతానని చెప్తాడు. వసుదేవుడు జైల్లోని తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. అది ఒక అద్భుతం. భారీ వర్షంలో ఆయన శిశువుని తలపై పెట్టుకొని యమునా నది దాటాడు. అప్పుడు ఆదిశేషువు తన పడగలతో శిశువుని కప్పి రక్షించాడు. యమునా నది కూడా మధ్యలో దారి ఇచ్చి వసుదేవుని దాటించింది. గోకులంలో అదే సమయంలో యశోదమ్మకి ఒక ఆడబిడ్డ పుట్టింది. వసుదేవుడు అక్కడ కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడబిడ్డను తీసుకొని తిరిగి జైలుకి వచ్చాడు. ఉదయం కంసుడు ఆ ఆడబిడ్డని కూడా చంపాలని ప్రయత్నించాడు. కానీ శిశువు వెంటనే దేవీ రూపంలో మారి, కంస, నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే పుట్టాడు, గోలోకంలో ఉన్నాడు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. గోకులంలో యశోదమ్మ నందరాజులతో ఎంతో ప్రేమగా కృష్ణుణ్ణి పెంచారు. ప్రతి ఉదయం యశోదమ్మ కృష్ణుణ్ణి అందంగా అలంకరించేది. నందరాజు తన కుమారుణ్ణి ఎత్తుకొని ఇదే మా గోకుల ఆనందం అని గర్వపడేవాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచే చిలిపి పనులు చేసేవాడు. వెన్న దొంగచాటుగా తినడం, గోపికల ఇళ్లలోకి వెళ్ళి కుండలు పగలగొట్టడం, స్నేహితులతో ఆడుకోవడం చేసేవాడు. ఈ పనులన్నీ చూసి గోకుల వాసులంతా ఆనందించేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివైన్ స్టోరీస్.